లవ్ స్టోరీ కళ్ళకి నీళ్ళు వస్తే బాధపడ ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. చెద్దరు కప్పుకొని నేర్చుకున్న రోజులు ఉన్నాయి. చూసే ఫ్లాట్ చూసి చూడంగానే నచ్చేసావే వదిలేసింది. ఏమంటే ఇదిరా అని అనిపించినట్టు చేసింది. మనసులో బాధ ఇది మోసం అంటే అని 7th క్లాస్ లో చూపించింది. లవ్ చేసినాక 2 రోజులు 3 రోజుల తర్వాత వదిలేస్తుంది. ఎవడో వాడుకున్నామని ఇప్పుడు చూసుకోవాలి. పైసలే ముద్దు, ఎంజాయ్ చేయాలి. ముద్దులు అట్లా బాగుండేది. అంత మాట అట్లా మళ్ళీ ఏమైతుంది, ఇంట్లో ఒక అమ్మాయి కలిసింది. కథలో రాజకుమార్ ఆ అమ్మాయి అయితే సిన్సియర్ లవ్ చేసింది. నాకు దొరికినందుకు నా జీవితం మొత్తం సంతోషంగా ఉన్నది. పెళ్లికి వస్తారు, భరత్ లో డాన్స్ చేస్తారు. భరత్ లో డాన్స్. సో అల్లో గైస్ తెలుసుగా మీ మిస్టర్ సాయి చంద్. సో ప్రీవియస్ వీడియోలో అయితే పార్ట్ 2 పెడతా అని చెప్పేసిన కదా. అయితే పార్ట్ 2 స్టోరీ ఏంటిదంటే నాదే అన్నమాట, లవ్ స్టోరీ అన్నమాట. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా లవ్ చేసినా ఏందనేది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే చెప్పినా, అది మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూర్చొని అర్థమైతే, లేకపోతే అర్థం కాదు. ప్రతి ఒక్కరికి నేను చెప్పే మోటివేషన్ వర్డ్స్ కానీ ప్రతి ఒక్కరికి అయితే టచ్ అయితే, హార్ట్ఫుల్ టచ్ అయితే అవి అట్లాంటి వర్డ్స్ అయితే చెప్పినా నేను ఈ వీడియోలో. లేట్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడరి. అట్లానే ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా వస్తుంది. లవ్ స్టోరీ ఉన్నదా? ఏం లేదు. నా జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటే కళ్ళకి నీళ్ళు వస్తే బాధపడ. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే. అప్పుడు చిన్నప్పుడు తూనిగలకి ఎగిరేటోళ్ళు. పెద్ద అయినాక ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నా ఒక్కొక్క రూమ్లలో. చెద్దరు కప్పుకొని నేర్చుకున్న రోజులు ఉన్నాయి. అట్లాంటి లవ్ స్టోరీ నాది తెలుసు. ఒకప్పుడు అంటే ఎట్లా అంటే చిన్నప్పుడు బాగా చిన్నగా ఉన్నా. ఎట్లా అంటే బాగా చిన్న అంటే నాకు 5th క్లాస్ అనుకో. నేను 5th క్లాస్ అప్పుడు అందరు లవ్ చేసారో తెలియదు కానీ 5th క్లాస్ లో లవ్ చేసిన. నేను 5th క్లాస్ లో లవ్ చేసిన. ఆ అమ్మాయిని చూసే ఫ్లాట్ అయినా. చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వన్ లవ్ అన్నాడు. ఫ్లాట్ అయినా ఒక అమ్మాయి ఆమె ఫ్రెండ్ ఉంటది. ఆ ఫ్రెండ్ తో ప్రపోజ్ చేయించిన, చేసి నాకు సక్సెస్ అయింది. సక్సెస్ అయినాక అట్లా లవ్ స్టార్ట్ అయింది. లవ్ అయిపోయింది. 7th లోనే వదిలేసింది. 7th 2 years అంతే. 2 years లవ్ చేసిన. 2 years లో మాకు ఏం జరిగింది అప్పుడు చిన్న ఏజ్, అంతగా ఏం తెలియదు. కానీ ప్రేమంటే ఇదిరా అని అనిపించినట్టు చేసింది. ప్రేమంటే ఇదిరా అని అనిపించినట్టు చేసింది. మనసులో బాధంతా ఉన్నా పైకి నవ్వుతున్నాను. తర్వాత నన్ను ఇది మోసం అంటే అని 7th క్లాస్ లో చూపించింది. అట్లున్నది. ఇప్పుడు కూడా జరిగే కూడా కదే. ఈ జనరేషన్ లో కూడా ఒక అమ్మాయి లవ్ చేస్తుంది. లవ్ చేసినాక 2 రోజులు 3 రోజుల తర్వాత వదిలేస్తుంది. అట్లాంటి జనరేషన్. అందుకే ఈ జనరేషన్ లో మనం ఏం చేయాలి తెలుసా? మీరు అందరు లవ్ అంటే ఏదో అని లవ్ స్టోరీ చెప్పాను, లవ్ స్టోరీ. అప్పుడు లవ్ చేసింది వేరు, ఇప్పుడున్న లవ్ చేసింది వేరు. అర్థమైందా? ఇప్పుడు లవ్ చేస్తే ఎప్పటి నుంచో లవ్ చేసిన అమ్మాయిని ఇప్పుడు చేసుకోవాలి. అది ఇప్పుడు లవ్ చేస్తే ఎవడో వాడుకున్న అమ్మాయిని ఇప్పుడు చేసుకోవాలి. ఇప్పుడున్న జనరేషన్ అట్లున్నది. అందుకనే అమ్మాయిలు అద్దు, పైసలే ముద్దు. అమ్మాయిలు అద్దు, పైసలే ముద్దు. పైసా పైసా గుట్టు మనీ రోకడా రూపీ బుద్ధాలు లాగాలి, ఎంజాయ్ చేయాలి. అది ఇప్పుడున్న జనరేషన్. అయితే ఓపెన్ చెప్తాను, అర్థమైనా? అందుకని లవ్ స్టోరీ అంటే చెప్పుడు అంటే అది వేరే. కానీ మంచిగా లవ్ చేసిన ఒక అమ్మాయిని సిన్సియర్ లవ్ చేసిన. ఫుల్ అంటే ఫుల్ చేసిన. బాగా రోజులు అంటే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ ఇట్లా 10th క్లాస్ దాకా ఒక అమ్మాయిని లవ్ చేసిన.
10th క్లాస్ దాకా ఒక అమ్మాయిని లవ్ చేసిన, మంచిగా చేసింది. నేను కూడా ఆమె మంచి సిన్సియర్ చేసిన. ఏమంటే గొడవలు బిడవలు ఇట్లా వచ్చేది, కానీ ఫోన్ లేకపో మాకు అప్పుడు డబ్బా ఫోన్లు. ఆ డబ్బా ఫోన్లలో మంచిగా చాటింగ్ చేసుకుంటారు, మెసేజ్ చేసుకుంటా అట్లా ఇట్లా మంచిగా మెసేజ్ చేసుకుంటా మంచిగా మాట్లాడుకుంటారు. ఫోన్ చేసిన స్కూల్ టైం రాగానే స్కూల్కి పోకపోదు. ఫస్ట్ ఎవ్వరు రాకపోరు చూసినాం, అప్పుడు వచ్చింది. నేను కూడా అప్పుడు రమ్మనేటాను. అప్పుడు పోయి మరి ముద్దులు పెట్టేటని అట్లా, అప్పుడు పోయి మరి ముద్దులు పెట్టేటని అట్లా అవంతా ఆవాలని ఇష్టం. అప్పుడు ఆ చిన్న ఉన్నప్పుడే శిల్పితనాలు బాగుండేది. అట్లా బాగా చేసినా అని అప్పుడు ఆ రోజులు గుర్తుంది. ఇప్పుడు ఏడు పత్తాంది. ఏం చేయాలి అర్థం. చాలా పెయిన్ ఉన్నాయి కానీ లాస్ట్ కి ఏమైందో తెలియదు. కానీ వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నన్ను సీదా ఏం చేసిందంటే, వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది అన్నట్టు అక్కడికి. వాళ్ళ ఇంట్లో అందరికి నా గురించి వాళ్ళకి, ఆమె గురించి నాకు, మా ఇంట్లో కూడా తెలిసిపోయింది. ఇక నన్ను పొట్టు కొట్టేది మా ఇంట్లో. ఇక వాళ్ళ ఇంట్లో ఏం చేసిందంటే ఆమె స్కూల్ పంపించేసి తీసుకొని పోయారు. నేను దానికోసమే చూసుకుంటే 3-4 రోజులు 5-6 రోజులకు స్కూల్కే పోలే. కానీ తర్వాత రోజు నుంచి హ్యాపీగా పోయినా. ఎందుకంటే కొంతమంది చాలా మంది లవ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, మోసపోయిన వాళ్ళు బాగా మంది అన్నలు వీళ్ళందరూ నాకు ఇట్లా మోటివేషన్ చెప్పేటోళ్ళు. ఎట్లా అంటే, అరే అద్దురా ఈ కాలంలో పోరు అదితే ఫెయిల్ రా, అమ్మ నాన్న చెప్పిన మాట ఇన్నోరా అని చెప్పేటోళ్ళు. సరే అన్న అని చెప్పి నాకు బాగా అనిపించి మా మమ్మీ డాడీ కోసం బతకాలి అని చెప్పేసి నేను అనుకున్నా. అట్లా అనుకుని ఇక బడిపోయినా కదా. అప్పటి నుంచి నాకు అమ్మాయి జోలికే పోలే. కానీ లాస్ట్ కి మళ్ళీ ఏమైతుంది కానీ ఇంట్లో ఒక అమ్మాయి కలిసింది. కథలో రాజకుమారి ప్రేమగా మారి పిలిచి మళ్ళీ ఈ అమ్మాయి గల బ్రేకప్ అయిపోయింది. మొత్తం ఆమె నన్ను సీన్ ఎట్లా అంటే, చూసి ఒక మనిషిని ఇట్లా బాగా పరిచయం ఉండి మస్తు రోజు నుంచి తిరిగి ఒకటేసారి వాడిని దూరం చేసుకుంటే వాడు చూసి పోతూ చూసినావా, అట్లా చూసి చూడనట్టు పోతూ చూసినావు, అట్లా చూసిపోయింది. అట్లాంటి ఫేక్ లవ్ అయిపోయింది అది. అప్పటి నుంచి నమ్మద్దు అనుకున్నా. కానీ ఇంటర్ లో మళ్ళా ఒక అమ్మాయి కలిసింది. ఆ అమ్మాయి అయితే సిన్సియర్ లవ్ చేసింది. నాకు ఎట్లా కేర్ చేసిందంటే, ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి అమ్మ లెక్క చూసుకునే అమ్మాయి దొరికిన అది ఆ అమ్మాయి అయితే అట్లా దొరికింది. అట్లా చూసుకున్నా నన్ను. ఈ జిందగీ మొత్తం అమ్మ లెక్క చూసుకునే అమ్మాయి దొరకడం అంటే చాలా గ్రేట్. నాకు దొరికినందుకు నా జీవితం మొత్తం సంతోషంగా ఉన్నది. ఆ అమ్మాయిని తొందరగా పెళ్లి చేసుకోబోతానా. పెళ్లి చేసుకొని మీ అందరికి చూపించగలుగుతా. పక్క అంటే పక్క మీరు కూడా పెళ్లికి వస్తారు. భరత్లో డాన్స్ చేస్తారు.